ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పం వాసులకు కృష్ణా జలాలను తెప్పించిన తర్వాతే మీ వద్దకు వస్తారని సీఎం గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు కృష్ణా జలాలు కుప్పానికి వచ్చాయని తెలిపారు. ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. కృష్ణా జలాలు కుప్పం ప్రాంతాన్ని ముద్దాడబోతున్నాయి. 2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ వాటర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పెద్ద ఎత్తున మంత్రులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు అలాగే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఎట్లా చూడాలి సార్, చాలా కాలం తర్వాత గతంలో చంద్రబాబు అనేక సార్లు చెప్పాడు, ఇప్పుడు కృష్ణా జలాలు కుప్పం ప్రాంతాన్ని ముద్దాడబోతున్నాయి. ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఇక్కడ వచ్చి ఏదైతే అనౌన్స్ చేశారో, నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తానని చెప్పి, ఆ విధంగానే ఎన్నికల ముందే పూర్తి చేసి ఎన్నికల ముందు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 7 సార్లు ఆయన ఎన్నికయ్యాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు. అంటే 35 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను. 14 సంవత్సరాల్లో ఒక చిన్న కాలువను పూర్తి చేయడానికి మనసు రాలేదా? లేకపోతే పూర్తి చేస్తే వీళ్ళంతా కూడా మన కబంధ హస్తాల్లో నుంచి బయటపడిపోతారు ఈ కుప్పం ప్రజలు, మళ్ళీ మన మాట వినరు అనుకున్నాడా? అని ఈ కుప్పం ప్రజలకే విశేషానికే వదిలేస్తా ఉన్నాను, వీళ్ళే ఆలోచన చేయాలి. అంటే రేపు 2 రోజుల క్రితంగా చూస్తున్నాం, ఎల్లో మీడియాలో ఒక కథనం వస్తోంది, ఒట్టిపోయిన కాలువలు ఉన్నాయి, నీళ్లు లేవు, ఏమీ లేవు అంటూ. అందుకే నేను ఇందాక చెప్పాను, రామోజీరావు గారిని స్వయంగా ఒక ఇంజనీర్ల బృందాన్ని వేసి ఈ కాలువలంతా కూడా పరిశీలించమని, పూర్తి స్థాయిలో పూర్తి అయిందా లేదా, చెరువులకంతా నీళ్ళు ఇవ్వడానికి గేట్లన్నీ కూడా పెట్టి స్లూయిస్లన్నీ కూడా వదిలినామా లేదా, అవన్నీ కూడా ఆయన చూసి పరిశీలించిన తర్వాత ఏదైనా రాస్తే ప్రజలు నమ్ముతారు. కానీ కేవలం చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబును అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఈ కట్టుకథలన్నీ కూడా రాయడం అనేది చాలా దురదృష్టకరం. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూడాలి, ఈ కుప్పం ప్రాంతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కృష్ణా జలాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మోసం చేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కృషి, జగనన్న యొక్క ఆశీస్సులతో ప్రజలకు కావాల్సింది ముందు నీళ్లు, వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు, దాహం తీర్చే కార్యక్రమాలని పూర్తి విశ్వాసంతో ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి ఇది నెరవేర్చారు. ఇది తరతరాలుగా ఇక్కడ కరువు కాటకాలు లేకుండా ఉండే స్కీమ్ ఇది. మొత్తం మీద మంత్రులు స్పష్టంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు కుప్పం ప్రాంతానికి ఏదైతే హంద్రీ నివాస్ జలాలు ఇవ్వడం జరిగింది అనేసి చెప్తున్నారు, స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం.